నాగార్జున గారు సార్ అంటే ఏమిటి యాక్చువల్లీ పిఎం ఆర్థిక సలహా మండలి ప్లాన్ ఏమిటి అసలు దానికి సంబంధించి కూడా ఓవరాల్గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా సీట్ల పెంపు అయితే తథ్యం అని ఒక మెసేజ్ అయితే ఇచ్చేశారు. అది ఇదివరకు ఫెయిలరు, ఇప్పుడు మెసేజ్ అది స్ట్రైట్ ఫార్వర్డ్. నాగార్జున గారు అంటే ఓవరాల్గా చూస్తే కనుక పిఎం ఆర్థిక సలహా మండలి అంటూ కూడా ఈ మన నీతి ఆయోగ్ మీటింగ్లో ఒక కొత్త విషయాన్ని లేవనెత్తారు, సరికొత్త అంశాన్ని. ఇప్పుడు ఏం చేయబోతోంది యాక్చువల్లీ అంటే సీట్ల పెంపు అయితే తథ్యం అంటున్నారు, దాని ఎఫెక్ట్స్ అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి? సార్ ముందుగా అందరికీ జై శ్రీరామ్ సార్. సోదరులు మాట్లాడతాం. ముందు సోదరులు కాంగ్రెస్ పార్టీ మిత్రులు అడిగిన కొన్ని క్వశ్చన్లు నేను రాసుకున్నాను, దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మా మేము ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. మా ప్రీతమ నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంగెస్ట్ పీఎంగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఆ కార్యక్రమంలో ఎలా ప్రజల్లో తీసుకెళ్లాలనే విధంగా వికసిత్ భారత్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. మా సోదరులు అనేది ఏంటంటే వికసిత్ భారత్ అంటే ఏందనుకున్నారు, బహుశా మా సోదరులు మర్చిపోయి ఉంటారు. గతానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తాం. గతంలో మీ యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే బిఫోర్ గవర్నమెంట్ని కౌంట్ తీసుకోపోయినా యూపీఏ గవర్నమెంట్ గారు ఇప్పుడున్న గవర్నమెంట్ కౌంట్ తీసుకుంటే మీరు ఉన్నప్పుడు గ్యాస్ కలెక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, మేము ఉన్నప్పుడు గ్యాస్ కలెక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, మీరు ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ ఉండే, మేము ఉన్నప్పుడు మీ నేషనల్ హైవేస్ ఉంది, మీరు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మేము ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, మనం చెప్పుకుంటే పోతే డిజిటల్ పేమెంట్తో సహా ఎయిర్పోర్ట్తో సహా రైల్వే సారా మెట్రో సహా సిపిఎన్జి కనెక్షన్స్ సారా ఏదైనా సరే సోలార్ పవర్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఏదైనా సరే మీరు పలాంటి టాపిక్ కానీ నా దగ్గర లిస్ట్ ఉంది, నేను పంపిస్తా మీరు చూడండి, మీరు చూడండి. అసలు మీరు ఇంతకుముందు మనం చదువుకున్న రోజుల్లో ఇండియా డెవలప్ అవుతుంది కంటే అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ మీ హయాంలో ఒక్కసారి డెవలప్ అయితే చూపిరా బాబు అంటే మా ఆడబిడ్డలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సి వస్తుంది సార్ వాష్రూమ్లకి, అలా ఉండేది. కానీ ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడటానికి ప్రతి ఇంట్లో ఉండాలని టాయిలెట్లు మేము కట్టించాం సార్. కంపేర్ చూడండి, మీరు వచ్చి ఏం చేశారు, మేము వచ్చి ఏం చేసినాం. మీ యొక్క ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు అసలు ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అనేది పాసిబుల్ అయ్యింది అన్నారు, మేము చేసి చూపించినాం. మీరు ఉన్నప్పుడు నేషనల్ హైవే ఎంత ఉండి, మేము ఉన్నప్పుడు నేషనల్ హైవే ఉండి, దట్ ఇస్ ద వికసిత్ భారత్. మీకు తెలియకపోతే నేను లిస్ట్ పంపిస్తాను సోదరు, ఒకసారి మీరు చూడండి, లిస్ట్లో కూడా మాట్లాడదాం. ఇంకపోతే సెకండ్ వన్ వచ్చేసి కులగణన గురించి మా సోదరులు చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ఉపన్యాసం ఇస్తారో సేమ్ మా సోదరులు కూడా అదే కట్ కాపీ పేస్ట్గా ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు. నేను హైదరాబాద్లో నాకు 2 హౌస్లు ఉన్నాయి సార్, నేను ఉన్నది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. ఒక్క హౌస్ కన్నా వచ్చి కులగణన చేశారా, జనాభా లెక్కల ప్రకారం మీరు కులగణన ఎక్కడ చేశారని చెప్తున్నారు. లేదు సార్, నాకు తీసుకోలేదు కదా, నాకు 2 హౌస్లు ఉన్నాయి, అది ఒక హౌస్ మీ సైడ్ కానీ ఇంకొక హౌస్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తారు కదా. 2 హౌస్లు అంటే జరిగిందా జరగదు వాళ్ళు చెప్పాలి, వాళ్ళే ఉన్నారు జరిగింది అన్నారు. మేము అన్నాం మీరు చేసింది మొత్తం డమ్మీ సర్వే బాబు, సరిగ్గా సర్వే కాదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు బయట వాళ్ళు నాకు తెలియకపోవచ్చు, నేనే ఉన్నా నా దాంట్లోనే నా ఇంట్లోనే నా సర్వే కోసం ఎవరు రాలేదు సార్, నా సర్వే కోసం ఎవరు రాలా. నా క్యాస్ట్ ఏంది, నా క్వాలిఫికేషన్ ఏంటంటే నేను ఎంత మా ఇంట్లో ఎవరెవరు జనాభా ఉండేది వరకు నా సెన్సస్ పాపులేషన్ వీళ్ళు తీసుకోలేదు. అంటే వీళ్ళు ఇచ్చిన కులగణన ఏదైతుందో అది నిజమైన కులగణన డమ్మీ కులగణన ఏదో థర్డ్ పార్టీకి ఇచ్చి థర్డ్ పార్టీ దాకా చెప్తున్నారు సార్. ఆ కులగణనలో కానీ జనగణన కానీ వీళ్ళు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు సార్, ఎవరు ఇన్వాల్వ్ కదా. థర్డ్ పార్టీకి ఎవరికి ఇచ్చారో ఆ థర్డ్ పార్టీ ఏంటంటే ఇన్ని కొడితే ఇన్ని రూపాయలు వేస్తాయని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చి కొన్ని ఇళ్ళు కొట్టుకొని పోయారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు కులగణన చేయలేదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మీరు దాన్ని పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సార్ దాంతోపాటు ఇంకోటి ఉంది సార్, ఇంకోటి ఉంది. వీళ్ళు బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు సార్. మేము తెలంగాణ ఎంత ఇస్తున్నాం, మీరు మాకు తిరిగి ఎంత ఇస్తున్నారని చెప్పి. యూపీఏ 1 ఉన్నప్పుడు అదే జరిగింది, యూపీఏ 2 ఉన్నప్పుడు జరిగింది, మేము ఉన్నప్పుడు అదే జరిగింది. రెవెన్యూ స్టేట్లకి ఎలా పంచాలి ఏందని చెప్పి అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సపరేట్ బాడీ ఒకటి వేసింది. ఆ బాడీ ప్రకారం ఇండివిజువల్ బాడీగా పెట్టి ఒక్కొక్క రెవెన్యూ ఎలా పంచాలి ఏంది డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు స్టేట్కి రెవెన్యూ ఇచ్చినప్పుడు ఏంటి మనం ప్రయారిటీ వైజ్ తీసుకోవాలి. లైక్ కొన్ని రెవెన్యూ బేస్ కానీ పాపులేషన్ బేస్ కానీ లేదంటే అవసరమైతే గ్రీన్ ఎనర్జీ బేసెస్ ఇలా అడవులు బేస్ చేసుకొని ఇలా చాలా బేస్ చేసుకొని ఒక్కొక్క రూపాయి ఎలా పెంచాలి అని చెప్పి ఆన్లైన్ రూల్స్ రాశారు. అయ్యే మేము ఫాలో అవుతున్నాం, దాని ప్రకారం మేము తీసుకొస్తున్నాం కదా. లేదు మీ లాంగ్వేజ్కి వద్దాం. హైదరాబాద్లో నేను ఉన్నాను సార్, మీరు నమ్ముతారు లేదా సార్, హైదరాబాద్ రెవెన్యూ ఎంత వస్తుంది ఈరోజు, జిహెచ్ఎంసీ రెవెన్యూ ఎంత వస్తుంది, జిహెచ్ఎంసీ ప్రాపర్ రోడ్లు మీరు ఇట్లా ఆ డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్తుంది అంటే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకో లేదంటే ఇంకొక పొంగులేడి గారి కాన్స్టిట్యున్సీకో ఇంకొక రెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నాయా. మరి జిహెచ్ఎంసీ ఇంత రెవెన్యూ వస్తున్నప్పుడు మీరు మా జిహెచ్ఎంసీ కింద డబ్బులు ఇవ్వట్లా. మీ లాంగ్వేజ్లో వద్దాం కానీ ప్రాపర్ రోడ్డు కదా. గంట సేపు వర్షం పడితే ఆ వర్షానికి టాటర్లో రాలీలు ఏ అవుతాయి కొట్టుకోపోయింది సార్, బస్సులు కూడా సహా ఏం మిగిలినాయి, బైకులు సహా ఏం మిగిలిన మొత్తం కొట్టుకోపోయింది కదా. అంటే మీరు ఎంత అధ్వానంగా పరిపాలన చేస్తారు చూడండి సార్. నవ్వొచ్చు సార్ ఒకసారి చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్తే ప్రాపర్గా జిహెచ్ఎంసీలో కరెంట్ ఇవ్వట్లేదు సార్.
రోడ్డు నడిబొట్టున సైబరాబాద్లో 24 గంటలు కరెంట్ సప్లై లేదు సార్. రోజుకి 1 గంట గంటన్నర కరెంట్ పోతుంది. ఓకే, పవర్ ఈ కటింగ్స్ సమస్యలు ఉన్నాయి సార్. మళ్ళీ చర్చిద్దాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి డీలిమిటేషన్ గురించి మాట్లాడదాం సార్. డీలిమిటేషన్ గురించి ప్రతి సోదరులు మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా చెప్తా, మేము మహిళా పక్షపాతి, మహిళలకు మంచి చేస్తాం, దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారికి మేము రాజ్యసభ ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఈ మహిళా రిజర్వేషన్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది. ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ చేసింది? 30 సార్లు ఇంట్రడ్యూస్ చేసింది సార్. ఈవెన్ దో యూపీఏ 1 యూపీఏ 2లో కూడా ఆ లోక్సభలో రాజ్యసభలో పెట్టి లోక్సభలో పట్టడానికి 3 సంవత్సరాలు టైం తీసుకొని తీరా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అయ్యో ఇది ఎక్స్పైర్ అయిపోయింది కదా, నెక్స్ట్ 14లో మమ్మల్ని గెలిపించింది, అప్పుడు మేము పెడతామని చెప్పారు సార్ వీళ్ళు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మా యొక్క మొదటి ప్రధాని వాజ్పేయి గారు కూడా మేము సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేము మహిళా బిల్ రిజర్వేషన్ తీసుకొచ్చాం సార్. యాజ్ పర్ ఇప్పుడు తీసుకొచ్చే మహిళా రిజర్వేషన్ ఏదైతే లాస్ట్ టైం తీసుకొచ్చామో దాని ప్రకారం అయితే సెన్సస్ జరిగిన తర్వాత మహిళలకి రిజర్వేషన్ వస్తుంది. అంటే సెన్సస్ కంప్లీట్ చేసేసరికి 2029 దాటింది కాబట్టి 34లో వాళ్ళకి మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది కదా, అంత టైం ఎందుకు ఆగాలి, 29లో మనం వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి మేము అమెండ్మెంట్ చేస్తాం, మళ్ళీ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చాం. మీకు చిత్తశుద్ధి అంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేయాలి కదా. గతంలో మీరు ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, అదే విధంగా ఇప్పుడు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడానికి ఏదో విధంగా మీరు సాకులు చెప్పాలి కాబట్టి డీలిమిటేషన్ చెప్తాం సార్. సార్, కొన్ని ఫ్యాక్ట్ అండ్ చెక్స్ మనకు జెన్యున్గా మాట్లాడుకుంటే డీలిమిటేషన్ గురించి వద్దాం సార్. డీలిమిటేషన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ డీలిమిటేషన్ 2/3 మెజారిటీతో మనం ఓడిపోయింది, రాలేక ఓడిపోయింది. ఏంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ మేము 50% పెంచుతాం అని చెప్పింది. ఎందుకు పెంచుతుంటే గతంలో మనం 2 సార్లు చూసినాం. ఎవరు? ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ, లేదంటే వాజ్పేయి గారు 2 టైమ్స్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం 26లో అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్ కేస్ అది ఎక్స్పైరీ అయిపోతే మీరు అవునన్నా కాదన్నా కానీ ఆర్డినరీ మెజారిటీతో 2/3 మెజారిటీతో గనక రేపు డీలిమిటేషన్ జరిగితే ఎలా జరిగింది? యాజ్ పర్ పాపులేషన్ సెన్సస్ బేసుకుని జరిగింది. మీరు ఒప్పుకోకపోయినా పాపులేషన్ సెన్సస్ బేస్ సార్ మన దగ్గర ముందు ఎంపీ సీట్లు తగ్గిపోతాయి సార్. మన దగ్గర ఎంపీ సీట్లు తగ్గిపోయి అక్కడెక్కడ ఎంపీ సీట్లు పెరుగుతాయి. మీరు చెప్పినట్టే చేస్తే రాష్ట్రాలకు మంచి జరిగితే చెడు జరిగిద్దా? రాష్ట్రానికి మంచి చెడు జరిగింది కదా. మీరు అది ఎందుకు ఆలోచించట్లా? మేము ఒక అడుగు ముందుకేసి సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పాపులేషన్ మనం 50% పెంచుకుంటాం అని చెప్పిన దానికన్నా బెస్ట్ ఏమన్నా మీ దగ్గర మెథడ్ ఏమైనా ఉంటే ఇవ్వండి. 10 సార్లు బురదలతో ఉంటేలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు. ఏమని? మీరు జీడిపి బేస్ చేసుకొని మాకెందుకు రాజ్యసభ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ పెంచరు, లేదా ఎమ్మెల్యే సీట్లు కానీ పెంచరు అన్నారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి స్థిరమైన ఏమైనా చెప్తారా సార్? ఇలాంటిది ఏమైనా చెప్పగా ఇది ఫూల్స్. అది ఎంతదో మనం చూస్తాం. ఈవెన్ దో మీరు జూబ్లీహిల్స్ లో కానీ జూబ్లీహిల్స్ లో కానీ తెలివి తక్కువ అలా మనం తెలివి లేదనాల మనం ఒక రెవెన్యూ బేస్ చేసుకొని మాకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, ఒక రెవెన్యూ బేస్ చేసుకొని మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అంటే అదానికి ఒక 10 సీట్లు, అమ్మానికి ఒక 10 సీట్లు, మీకు నాకు 1 సీటు కూడా లేకుండా పోవాలా? అది కదా.